కీర్తన గ్రంథంలో 12వ కీర్తన 4 వచ్చారు. మా పెదవులు మాయి, మాకు మాకు ప్రభువు ఎవరని చెప్పని వాళ్ళు అనుకుంటారు. చాలామంది కూడా మా పెదవులు మాయి, మా పెదవులతో మా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం, నీకేంది బాధ అని చెప్పని అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ రోజున. మీకెందుకు బాధ? మా పెదవులు మాయి. చాలామంది చాలా సందర్భాల్లో గొడవలు పడినప్పుడు కూడా కొంతమంది భర్త మీదకి భార్య అంటది, నా పెదవులు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతాను, నీకెందుకు అని చెప్పని అంటూ ఉంటుంది. భర్త కూడా అంటూ ఉంటాడు, నా పెదవులు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నీకెందుకు అని చెప్పి అంటూ ఉంటాడు. అందుకే ఒక రోజున ఒక భార్య కంట పెదం పగిలిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. పెదం పగిలిపోతే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ గారు అన్నాడంట, ఆ పెదాన్ని కుట్లు వేయాలని చెప్పి అన్నప్పుడు ఆ భర్త అన్నాడంట, 2 పెదాలు కలిపి కుట్లు వేయండి అని చెప్పి అన్నాడంట. అప్పుడు ఆ డాక్టర్ గారు ఆశ్చర్యంగా చూసాడండి, ఇదేంది ఆ మాట మాట్లాడుతున్నావు అని చెప్పంటే, నిజమేనండి. ఎందుకంటే ఏమో ఊరకైతే ఇంటికాడైతే ఊరుకుంటుందో, ఇంటికాడ ఉండకాడ నుంచి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి, ఆ ఇంటి వాళ్ళ మీదకి ఈ ఇంటి వాళ్ళ మీదకి, పక్కన వాళ్ళకి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి అందరి మీదకి తగాదకి వెళ్తూ ఉంటుంది. నోరు అయితే ఊరుకోదండి. నా నోరు నా ఇష్టం అని చెప్పని అట్టబెడితే అట్ట మాట్లాడుతూ ఉంటుంది. ఊరికి ఏదో గొడవ చేసుకొస్తూ ఉంటుంది. ఇదిగో ఆ ఇంటి పక్కన వాళ్ళ మీద గొడవ పోయింది, ఆ గొడవ పోవటం వల్ల వాళ్ళు గబుక్కుని మూతి మీద కొట్టారు, ఆ పెదవి పగిలిపోయింది. అందుకే 2 పెదాలు కలిపి కుట్లేస్తే అసలు గొడవలే ఉండవు పాస్టర్, గొడవలే ఉండవు డాక్టర్ గారు అని చెప్పని ఆ భర్త మాట అన్నాడు. నిజమేనండి. ఈరోజు నెలలో చాలామంది భర్తలు ఆ భార్యలు చూసుకున్నట్టయితే భర్తల మీద ఎక్కువ పోరు పెట్టుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన కాడ నుంచి నోరు కుదరకుండా ఎడబెడితే అట్ట మాట్లాడుతూ ఉంటారు. ఊరక స్వరం పెట్టుకుంటూ ఉంటారు. ఊరికి ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. ఎందుకమ్మాయి అలా వాగుతూ ఉంటావని ఒకవేళ భర్త అంటే, నువ్వేందు మాట్లాడేది, నా పెదవులు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం అని చెప్పని భర్త మీదకి రివర్స్ ఈ రోజున. చూడండి, అలాంటి వారు ఒకవేళ మీ కుటుంబంలో ఉంటే, అలాంటి వారు నా ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడతాను, నా పెదవులు నాయి, అసలు ప్రభు ఎవరు అని చెప్పని ఒకవేళ అలాంటి వాళ్ళు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నారేమో ఒకవేళ గమనించండి. ఈ టీవీ ఫోరం ద్వారా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు.